ముందు మాట్లాడినటువంటి 3 మాటలు కూడా ఉన్నతమైనటువంటి మాటలు. క్షమాపణ గురించి, తర్వాత రక్షణ గురించి, ఆదరణ గురించి మనం విన్నాం. 4వ మాట మనం వినేటప్పుడు కొంచెం హిస్టరీలోకి వెళదాం. యూదులు న్యాయపీఠం అనేది చాలా ఖచ్చితంగా నెరవేరుస్తారు. అక్రమాలు, అవిధేయతలు లేకుండా యథార్థంగా జరిగించాలని, ఇంచుమించుగా శిక్ష పడకుండా అందరినీ తప్పించాలనేటటువంటి దృక్పథంతో సన్హెడ్రిన్ అనేటటువంటి సభ ఏర్పడుతుంది. 70 మంది సభతో, సద్దూకైలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళందరూ కలిసి 70 మంది ఉంటారు. వీరందరి సభలో దోషిని, వీరందరూ అర్ధచంద్రాకారంగా కూర్చుంటే దోషిని వారి ఎదురుగా నిలబెట్టి, దోషి వెనకాల బోధకుల యొక్క శిష్యుల్ని, అనుచరుల్ని నిలబెట్టి 2 సాక్షుల్ని అక్కడ పెడతారు. వాళ్ళు వేసినటువంటి ప్రతి నిందకు కూడా ఆ 2 సాక్షులు, ప్రతి నిందకి ప్రతి 2 సాక్షులు వాళ్ళకి చెప్పాలి. ఆ సాక్షుల వల్ల అతనికి తీర్పు అనేది జరుగుతూ ఉంటది. నిజముగా దోషి మాట్లాడకూడదు. మాట్లాడితే దోషి మాట్లాడినటువంటి దానికి శిక్ష వేయరు. నీ మాట చెల్లదు అనేసి అంటారు. అది యూదుల న్యాయ చట్టము, న్యాయ శాసనము. ఆ విధంగా వారు తయారు చేసుకున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గెత్సెమనే తోటలో అర్ధరాత్రి వరకు ఉన్న తర్వాత అర్ధరాత్రి పట్టుకున్నారు, తీసుకొచ్చారు. సన్హెడ్రిన్ సభకి రాత్రులు జరగకూడదు రాత్రులు సభ. మనకు కూడా కోర్టులు రాత్రులు ఉండవు. పిఎంలు 6 దాటాక చెయ్యరు. ఇప్పుడు చేసేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే అప్పట్లో లైట్లు ఉండేవి కాదు కాబట్టి చేసేవారు కాదు, చేయకూడదు, పొరపాట్లు దొరుకుతాయని. కానీ ఇప్పుడు లైట్లు వచ్చేసినాయి కదా, మీడియాలు వచ్చేసినాయి కదా, ఏ టైం అయినా చేసేస్తున్నారు. అప్పట్లో పెళ్లి కానీ, సమాధులు కానీ, లేకపోతే పిఎంలు కానీ, తీర్పులు కానీ 6 దాటాక జరగకూడదు అనేది ఒక నియమాన్ని పెట్టారు. కానీ యేసు ప్రభువుని అర్ధరాత్రి తీసుకొచ్చి ఆ రాత్రే తీర్పు ప్రారంభించేశారు. ఒకరి తర్వాత ఒకరు 6 సార్లు తీర్పిచ్చారు ఆయనకి. ఈ 2 సాక్షులు కూడా ఎవరైతే సాక్షులు చెప్తున్నారో వారు మొదట ఆయన మీద నింద మోపి మరలా మనసు మార్చుకొని లేదు నేను చూడలేదని చెప్పితే ఒప్పుకుంటారు. అదే ముందే మంచిగా చెప్పి తర్వాత అవమానం అని మోపితే అది యాక్సెప్ట్ చేయరు. యూదుల్లో ముందు నింద మోపి తర్వాత మంచోడు అని చెప్పొచ్చు. ఇలాంటి సభలో ఆయనకి సాక్షులు ఎవరు రాలా. ఆయన కోసం వచ్చిన సాక్ష్యాలు చెల్లలేకపోతే ప్రధాన యాజకుడు అంటాడు, నీకు నువ్వే చెప్పుకో అంటాడు ఆయన. అసలు మనం దోషి అనేటటువంటి మాట్లాడకూడదు, మాట్లాడితే అక్కడ న్యాయం జరగదు, అతని మాటను బట్టి శిక్ష వేయకూడదు అనే శాసనాన్ని యూదులు ప్రక్కన పెట్టి ఈయన చేతనే మాట్లాడించి ఈయనకి శిక్ష వేయాలని చూశారు. అసలు రాత్రులే జరగకూడని సభ రాత్రులే పెట్టారు. ఆరేటప్పటికల్లా తీర్పు అయిపోయింది. ప్రధాన యాజకుడు అడుగుతాడు, వీళ్ళు యూదుల యొక్క ఆచారం ఏంటంటే సర్వ సమాజాన్ని కూడా రాళ్లతో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళ చట్టం అది. రోమీల చట్టం వేరే చట్టం, పర్షియన్ల చట్టం వేరే చట్టం, పారసీకుల చట్టం. ఈ విధమైనటువంటి చట్టంలో ఉంటుండగా ప్రధాన యాజకుడు అడుగుతాడు, నువ్వు ఆ శిష్యుని గురించి చెప్పు, నువ్వు నిజంగా ఎవరివి అని చెప్పేసి యోహాను సువార్త 18:19 అడుగుతాడు. లూకా సువార్త 22:70 నువ్వు దేవుని కుమారుడవా అంటాడు. మార్కు సువార్త 14:61 నువ్వు ప్రధాన యాజకుడువా, పరమాత్ముని కుమారుడవా, క్రీస్తువా అయితే మాతో చెప్పు అంటారు. మత్తయి సువార్త 26:63 అయితే నువ్వు దేవుని కుమారుడు, క్రీస్తు అయితే మాతో చెప్పు అని ఈ విధంగా కవ్వించి ఆ ప్రధాన యాజకుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఆయన చెప్తాడు, నీవన్నట్టే ప్రజలందరి దగ్గర నేను చెప్పాను కదా, ఇంతకాలం నీకు తెలియలేదా, మీరు వినలేదా, విన్నారు కదా, మరలా ఎందుకు అడుగుతున్నారు, నేను క్రీస్తునే, నేను రాజునే అని చెప్తే వెంటనే మరి పిలాతు దగ్గర తీసుకురావాలంటారు. పిలాతు ఇవి చెప్పితే వినడు, శిక్ష వేయడని చెప్పేసి ఎలా అయినా చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపితే త్వరగా చచ్చిపోతారు. అప్పట్లో నూనె మరగబెట్టి ఉడకబెట్టేవారు, నూనెలో చచ్చిపోవటానికి బళ్ళెంతో పొడిచేవారు, రాళ్లతో కొట్టి చంపేవారు, పీక పిసికి చంపేవారు, తర్వాత
ఏంటది, నీటిలో ముంచి చంపేవారు. తర్వాత వాతలు పెట్టి చంపేవారు. ఇలాగ త్వరగా చచ్చిపోతున్నారు. ఈ యేసు రక్షకుడు అనేటటువంటి ఇతను త్వరగా చచ్చిపోవటానికి వీల్లేదు. సిలువేస్తే 6 రోజులు బ్రతుకుంటారు కాబట్టి ఇతను త్వరగా చంపనివ్వకూడదు. ఇతను రోమా ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని చెప్పి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని సిలువేయాలి, సిలువేయాలి అనేసి అంటారు. అన్యాయపు తీర్పు జరిగించారు. యేసు మీద నేరారోపణ చేశారు. ఆ ఆ పిలాతు వినడని చెప్పేసి ఏమని చెప్పడం మొదలుపెట్టాడు, ఇతను జనములను తిరుగుబాటు చేయుటకు ప్రేరేపిస్తున్నాడు అని ఒక నింద మోపారు. రెండోదేమో కైసరుకి పన్ను ఇవ్వద్దంటున్నాడు అని రెండోది చెప్పాడు. తానే క్రీస్తునని రాజునని చెప్పుకుంటున్నాడని రాజకీయ పరమైన నేరాలు మోపి ఆయనకు శిక్ష వేయాలని చెప్పేసి ఆయనను ఆయన కొరకు నిర్ణయిస్తా ఉంటారు. సరే, ఏ శిక్ష వేయాలి? రోమా సామ్రాజ్యంలో అప్పటికి సిలువ అమలులో ఉంది. రోమా ప్రజలకి సిలువేయరండి. ఇతర దేశస్తులకి, ఇతర దొంగలకి, ఇతర హంతకులకి వాళ్ళకే వేస్తారు. కానీ రోమీల్ని కొట్టడం కానీ, రోమీల్ని కట్టేసేయడం కానీ ఇది చట్టవిరుద్ధం. వారి ప్రభుత్వం వారి ప్రజలకి చాలా రాయితీలు కల్పించి వారిని గౌరవించుకుంటూ ఉండేది. ఇప్పుడు ఆ వీళ్ళ దగ్గరికి సిలువ గురించి ఎలా వచ్చిందంటే, పర్షియా దేశంలో ఈ ఆచారం ఉండేది. పాంపే అనేటటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెరూషలేముని జయిస్తాడు. జయించినప్పుడు ఈ పాంపే టైంలో సిలువ అనేది యెరూషలేముకి కూడా వ్యాపించింది. వ్యాపించి అతను సిలువ వేయించైతే సిలువలో 6 రోజులుండి చచ్చిపోతాడు. చాలా యాతన అనుభవించి చనిపోతాడు. కాబట్టి ఇతను సిలువ వేయించాలి అని చెప్పేసి సిలువ వేయాలి అని చెప్పేసి సిలువకు అనుగుణముగా ఆయన మీద నేరారోపణలు చేస్తారు. పిలాతు తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ చరిత్ర చాలా వరకు మీకు అందరికీ తెలుసు. కొన్ని తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాం. సరే, సిలువకు అప్పచెప్పారు. ఆయన 6 గంటలకి నుంచి 9 గంటల వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. కల్వరి కొండకు తీసుకొచ్చారు. కల్వరి కొండలో 9 గంటల కల్లా సిలువను భూమిలోకి దింపేశారు. 9 నుంచి 12 గంటల వరకు మండు టెండలో 3 మాటలు మాట్లాడాడు. 12 గంటల తర్వాత మరలా 3 వరకు కట్టిక చీకటి ఆవరించింది. ఆ మాట చదువుతాం చూడండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చీకటి వచ్చేసింది. ఎందుకు వచ్చింది చీకటి? చీకటి రావడానికి గల కారణాలేంటి? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగుంది. ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింప చేసేదను, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేసేదను. యేసుప్రభు వారు పుట్టినప్పుడు యేసుప్రభు వారిని ఎక్కడ పుట్టాడో అని చెప్పి జ్ఞానులు వచ్చి అడిగితే గబగబా శాస్త్రాలు తిరగేసేసి యూదయ బెత్లెహేములోనే అని ఉంది అని చెప్పారు కదా. అలాంటి వీళ్ళు ఈ కట్టిక చీకటి, ఒకరిని ఒకరు తడువులాడడానికి కూడా అవకాశం లేని భయంకరమైన చీకటి 3 గంటలు అలా ఉండిపోయింది అంటే అప్పుడు ఈ ప్రవచనం ఆ ప్రవక్తలకు, ఆ సద్దూకైలకు కానీ, ఆ శాస్త్రులకు కానీ, ఆ పరిసయ్యులకు కానీ గుర్తు రాలేదంటారా? జ్ఞాపకం రాలేదంటారా? ఈయన నిజంగా దేవుని కుమారుడని అప్పుడైనా ఎవరైనా మారు మనసు పొంది ఉంటారంటారా? కటిక చీకటి ఆవరించింది. ఆ కటిక చీకటికి కారణం ఆమోసు గ్రంథంలో ప్రవచింపబడినటువంటి ప్రవచనం. కటిక చీకటికి గల కారణాలు ఏంటంటే, యేసయ్య మీద మన పాపము మోపబడింది, మన శాపము మోపబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందట. ఆయన గురించి ఆయనకు సిలువేస్తుంటే, ఆయన మీద మన పాపాలన్నీ ఆయన మీద వేస్తుంటే, మన దోషాలన్నీ ఆయన మీద వేస్తుంటే, మన శాపాలన్నీ ఆయన మీద మోపుతుంటే ఆ సృష్టి అంతా కూడా ఏకగ్రీవముగా ఏం చేసిందంట? మూలుగుచు ప్రసవ వేదన పడిపోయింది. సూర్యుడు వెలుగునివ్వలేకపోయాడు, చంద్రుడు వెలుగునివ్వలేకపోయాడు. సృష్టి అంతా అగాధమైపోయింది, సృష్టి అంతా చీకటైపోయింది. రోమపత్రిక 8:29 అంటాడు, తన కుమారుని స్వారూప్యంలోనికి మార్చుట కొరకు ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపటం అనేది జరిగింది. రెండవది చీకటి ఉగ్రతకు గుర్తు. ఐగుప్తు దేశంలో 10వ అధ్యాయం 21-22 వచనంలో చదవకండి. 10వ అధ్యాయం 21-22 వచనంలో 3 రోజులు వారికి ఉగ్రతగా వచ్చింది చీకటి.
ప్రజలారా, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ప్రజలారా, మీరందరూ తెలుసుకోండి, కటిక చీకటి వచ్చింది. మీరు సిలువ వేస్తున్నటువంటి ఈ సిలువను, ఆయన మీద మోపిన భారాలు, శాపాలు, పాపాలు మోస్తుంటుంటే సృష్టి కూడా సహించలేకపోతుంది. ప్రజలారా తెలుసుకోండి అని చెప్పి సృష్టి ఘోషించిన, దేవుడు సూచనలు ఇచ్చిన ఆనాటి ప్రజలు తెలుసుకొనలేకపోయారు. నిర్గమాకాండంలో మనం చూసాం కదా, ఐగుప్తు దేశం అంతా కూడా 3 రోజులు కనీసం చేతితో కూడా తడవలాడలేకపోయారట. అంత భయంకరమైన చీకటి, ఉగ్రతకు చీకటి గుర్తు అనమాట. అలాగే కీర్తన గ్రంథం 88 అధ్యాయం 18వ వచనంలో కోరాహు కుమారులు ఏమంటారంటే, చీకటియే నాకు బంధువర్గమాయను అంటాడు. చీకటియే నా బంధువర్గమాయను అంటాడు. ఇంకా యేసు ప్రభు మీదకి శాపం ఎందుకు వచ్చిందంటే, గలతీ పత్రిక 3:14 అంటాడు, మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించుటకు ఆయన శాపగ్రస్తుడుగా చేయబడ్డాడు. తర్వాత 15వ వచనంలో మ్రాను మీద వేలాడే ప్రతివాడు కూడా శాపగ్రస్తుడేనంట. ప్రతివాడు శాపగ్రస్తుడే. కానీ ఈయన నిజంగా పాపం చేశాడా? ఈయన నిజంగా ఏ దోషం చేశాడు? మనల్ని అందరినీ ప్రేమించాడు కదా, ప్రేమ చూపించాడు కదా. అయితే ఆ రోజు ఆ చీకటిలో దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చీకటిలో ఉండి 4వ మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెషయాలో అంటాడు, మన పాపాలు దేవునికిని మనకిని అడ్డుగా వచ్చినాయి అంటున్నాడు. ఆ పాపాలే తండ్రికిని కుమారునికి యెహోవాకిని యేసు ప్రభుకి అడ్డుగా వచ్చి చీకటి ఏర్పడిపోయింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం అందుకే తన అద్వితీయ కుమారుడిని పంపించాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎంతో ప్రేమించిన తన కుమారుణ్ణి మన కోసము బలిగా ఇచ్చేశాడు. మన కోసము ప్రాణాన్ని అర్పించడానికి, చెయ్యి విడిచిపెట్టడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అంటే కుమారుడు కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. 2 కొరింథీ 5 అధ్యాయం 21వ వచనంలో ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడంట. మన కోసము పాపముగా చేయబడ్డాడట. 53:6 అంటాడు, అందరి దోషము ఆయన మీద మోపబడిందని చెప్పేసి అంటాడు. అంటే ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన పవిత్రుడు కాదా? హెబ్రీ పత్రిక 7:26 ఆయన పరిశుద్ధుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంతటి పరిశుద్ధుడి మీద పాపాలు మోపారు, శాపాలు మోపారు, దోషాలు మోపారు. న్యాయాధిపతులు 16:20లో సంసోనుని దేవుడు ఎడబాసినట్లు ఇక్కడ కుమారుణ్ణి తండ్రి ఎడబాశాడు. ఎడబాయటం వల్ల ఆయన ఏమంటున్నాడంటే, ఏలీ ఏలీ లమా సబక్తాని అంటున్నాడు. అంతే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు, ఎందుకు బిగ్గరగా కేక వేశాడు అన్న అక్కడ ఉంది కదండి, బిగ్గరగా కేక వేశాను. బిగ్గరగా ఆ మాట ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే, కీర్తనల గ్రంథం 22 అధ్యాయం 1వ వచనంలో, ఓ నన్ను దూషించి నన్ను హింసించి నా మీద మీరు దోషారోపణ చేసి నన్ను శాపగ్రస్తుని చేశారు కదా, నా దేవుడు నా దేవుడు నా దేవుడు ఇప్పటి వరకు తండ్రి అయినటువంటి వాడు నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, ప్రవచనము నెరవేరింది అని వారందరికీ తెలియచేయటానికి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని ఆ చీకటిలో ప్రజలందరికీ వినబడేలాగా ఏలీ 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 లామా సబక్తాని అంటాడు. మార్కు సువార్తలో అయితే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అంటాడు. ఏలీ అనే పదం హెబ్రీ పదమని, ఎలోయి అనే పదం అరమిక్ పదమని గ్రంథస్థ డిక్షనరీలో రాసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఆ రాత్రంతా తీర్పు తీర్చారు. ఆయన కొరడాలతో కొట్టారు. చివరికి 6 గంటలకు సిలువను మోసుకెళ్లారు. తర్వాత సిలువేయించారు. 3 గంటల వెలుగులో మాట్లాడాడు. నాలుగో మాట చీకటితో ప్రారంభమైంది. ఆ చీకటిలో మాట్లాడుతూ నా చెయ్యి ఎందుకు విడిచావు అన్నాడు. ఆయన చెయ్యి ఎందుకు విడవలసి వచ్చిందండి? మన చెయ్యి తండ్రి పట్టుకోవటం కోసం, మనకు వెలుగునివ్వటం కోసం అక్కడ చీకటి వచ్చింది. మన పాపాన్ని తీసివేయటం కోసం ఆయన మీద పాపాన్ని మోపారు. మన శాపాన్ని తీసివేయటం కోసం ఆయన మీద శాపాన్ని మోపారు. ఆయన శాపగ్రాహి అయిపోయాడు. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నీ దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడా? దేవుడు చేయి పట్టుకోవడానికి నువ్వు అనుకూలంగా ఉన్నావా? కిందకి వెళ్తా ఉంటే ఆయన మరలా బిగ్గరగా కేక వేశాడట.
కేక వేసేటప్పటికి దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది. సమాధులు తెరవబడ్డాయి, బండలు బ్రద్దలాయాయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, అనుసరిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. మనలో మార్పు కలిగిందా? యేసయ్య 33.5 సంవత్సరంలోనే ప్రపంచాన్ని అంతటిని ప్రభావితం చేయగలిగింది. ఆయన 80 కిలోమీటర్లే తిరిగాడు. ఆయన ఎక్కడ చూసినా మరొక దేశం వెళ్ళలేదు ఆయన. కానీ ప్రపంచమంతా ఇప్పుడు ఉన్నది క్రైస్తవులే. క్రైస్తవులను చితకద్రొక్కాలన్నా, క్రైస్తవులను అనగగొట్టాలన్నా ఆది శతాబ్దం నుండి జరుగుతుంది. ఇది ఈవేళ కొత్తగా వచ్చింది కాదు, మొదటి శతాబ్దం నుండి జరుగుతూనే ఉంది. ఇంకా అంతకంటే రెట్టింపు విస్తరించబడింది. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన ఉత్తముడు కాబట్టి, రుచి చూసిన వారము కాబట్టి. మనం ఎవరినన్నా ప్రలోభ పెడతామా? ఎవరిని ప్రలోభ పెట్టాం. మనల్ని బట్టి, మన క్రియలను చూసి, మన ప్రవర్తన చూసి మారేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏమైనా 2 మాటలు చెప్తే ఆ మాటలు విని మారేవాళ్ళు ఉన్నారు. నరహత్య చేస్తూ అది చేయకూడదు అబ్బాయి అని చెప్తాం, వ్యభిచరించకూడదు అబ్బాయి, ఆరోగ్యం పాడైపోద్ది. ఏమవుతుంది? వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తాయి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చేస్తాయి. హత్య చేస్తే ఏం చేస్తావు? జైలుకు పోతావు. ఇలాంటివేగా, చేయకూడనివే కదా మనం చెప్పేది. కాబట్టి ప్రజలారా, ప్రియులారా, దేవుడు నీ కోసం, నా కోసం తండ్రి చెయ్యి విడిచిపెట్టుకొని విలపిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. చీకటిలో ఉన్నాడు, నేను లోకములకు వెలుగునై ఉన్నానన్నాడు. వెలుగైనటువంటి దేవుడు మన కోసం చీకటిలో ఉండిపోయాడండి, నీకు వెలుగునివ్వటానికి. ఎప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, నేను ఒంటరిగా లేనంటాడు. కానీ ఈరోజు ఒంటరివాడు అయిపోయాడు. ఎవరి కోసం? మన కోసం. మనల్ని తండ్రితో జత కలపడం కోసం, మన చెయ్యి తండ్రికి అందించడం కోసం, మనల్ని తండ్రితో పాటు ఆ సింహాసనం ఎదుట నిలబడటం కోసం, తీర్పు దినం నుండి తప్పించడం కోసం ఆయన తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. వేదనలో ఉన్నాడు, రోదనలో ఉన్నాడు, ఆంగలారుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. ఆక్సిజన్ తీసుకోవడానికి శక్తి సరిపోవటం లేదు ఆయనకి. రక్తమంతా పోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. శ్వాస రావట్లేదు, మాట రావట్లేదు, చూపు రావట్లేదు. ఆకాశంలో భూమికి మధ్యన సిలువ వేస్తే బ్రతికొండగానే పక్షులు వచ్చి కళ్ళు పడుచుకొని ఆ కళ్ళలోంచి కారిన రసాన్ని తాగేస్తాయట. అలాగ చచ్చిపోవాలని, అలాగ బాధపడి చచ్చిపోవాలని కొరడాలతో కొట్టినప్పుడు ఆ కండ ఊడిపోద్ది కదండి, ఆ ఊడిపోయిన దగ్గర నుంచి కండ లాగేసుకుంటా ఉంటాయంట ఈ పక్షులు వచ్చి. బ్రతికొండగానే పక్షులు లాగేసుకుంటాయి. కానీ దేవుడు అంతటి అవకాశము యేసయ్యకి ఇవ్వకుండా ఆయన 3ంటికే సమాప్తము చేశాడు, తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. తండ్రి స్థితి నుంచి దేవుడి స్థితిలోకి, దేవా నన్ను రక్షించిన దేవా, నన్ను కాపాడిన దేవా, గెత్సెమనే తోటలో దూతను పంపించిన దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని అడుగుతున్నాడు. తండ్రికి ఇష్టమైతే ఒక దూతను పంపితే వీళ్ళందరినీ చండశాసనం చేసేసను. కానీ తండ్రి చిత్తం అది కాదు. తండ్రి కుమారుడు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అది దేవుని ప్రేమ. ఎందుకంటే ఆ కుమారుడినే బలి ఇచ్చేశాడంటే మనల్ని ఎంత ప్రేమించబోతే ఆయన బలి ఇచ్చేస్తాడు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, ట్రైన్ గురించి నేర్చుకుంటాం కదా. ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంది, కుమార్ ట్రైన్ ట్రాక్ మీద ఆడుకుంటా ఉంటాడు. ఈ లోపల గేట్ వేసేయాలి, అదే ట్రాక్ మార్చాలి. మారిస్తే ట్రైన్ ఆ ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఆ ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోతే కొడుకు మీదకి వెళ్ళిపోతుంది. కొడుకుని చంపాలా, ఉంచుకోవాలా? కొడుకుని చంపాలా, వీళ్ళందరినీ చంపాలా? ఆలోచించుకొని చివరికి కొడుకునే చంపి వాళ్ళందరినీ కూడా కాపాడతాడు. ఈరోజు యెహోవా దేవుడు కూడా చేసింది అదే. తన ప్రియమైన కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి, ఎంతగానో ప్రేమించిన కుమారుణ్ణి, ఆరంభం నుండి ఆయనతో ఉన్న కుమారుణ్ణి, సృష్టికర్తగా ఉన్న ఆయనని ఈ లోకంలోనికి పంపించి పాపిగా చేసి, శాపగ్రస్తుడిగా చేసి, ఉగ్రత ఆయన మీదకు దించి మనలను రక్షించడం కొరకు ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. ఆయనను వేదనలోనికి పంపేశాడు, ఆయన శోధనలోనికి పంపేశాడు.
వాళ్ళందరూ గుద్దిన పిడిగుద్దులు వేరు, వారందరూ ఊసిన ఉమ్ము వేరు, వారు పెట్టిన కిరీటం వేరు. దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే గెస్సెమనే తోటలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ఎందుకు అడిగాడు అని అంటే, బాధ తట్టుకోలేక అడిగాడా, సిలువ వద్దని అడిగాడా? కాదు. కాసేపట్లో నువ్వు నా చెయ్యి విడిచిపెట్టబడిపోతుంది. నీ చెయ్యి విడిచి నేను ఉండలేను తండ్రి, నీ చెయ్యి విడిచి నన్ను విడిచిపెట్టి ఉండొద్దు ప్రభువా, నీ చెయ్యి నేను వదలలేనయ్యా, ఈ గిన్నె నా నుండి తీసివేయ్యా అని ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడండి. ఈరోజు ఆ తండ్రి చెయ్యి నువ్వు అందుకోగలిగావా కుమారుని ద్వారా? ఆ తండ్రి ప్రేమను నువ్వు పొందుకోగలిగావా కుమారుని ద్వారా? ఆ తండ్రి కృపను నువ్వు పొందుకోగలిగావా కుమారుని ద్వారా? కుమారుని ద్వారా మాత్రమే మనకి నిత్య జీవం ఉంది. అందుకే ఏడ్చాడు, అందుకే ప్రలాపించాడు, అందుకే వేదన చెందాడు. సిలువకు భయపడలేదు. వచ్చింది సిలువ కోసం అని తెలుసు, వీళ్ళందరూ కొడతారని తెలుసు, అన్యాయపు తీర్పు పొందుతారని తెలుసు, ఆయన ప్రాణం ఆయన అంతటా ఆయనే పెడతాడని తెలుసు. కానీ తండ్రి విడిచిపెట్టే బాధ తట్టుకోలేక ఆయన అక్కడ వెలిపిస్తా ఉన్నాడు. ఇప్పుడైతే శాపం విముక్తి అయిందో, ఆయన్ను మరలా తండ్రి లేపాడు. తండ్రి ఆయనను మృతులలో నుండి లేపి పునరుద్ధానుని చేసి మనలను పునరుద్ధానులుగా చేయటానికి, మనకు సజీవత్వాన్ని ఇవ్వటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నరకాన్ని నుండి తప్పించడానికి శాపగ్రాహి అయ్యాడు. కాబట్టి బిడలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కేక వినబడుతుందా? ఏలి ఏలి లమా సబక్తాని అని తండ్రి చెయ్యి నుంచి దూరమైనటువంటి యేసయ్య కేక వినపడితే వెంటనే నీ చెయ్యి, తండ్రి నా చెయ్యి పట్టుకో అని చెప్పి తండ్రి చెయ్యి కోసం మీరు ఆరాటపడాలి. కుమారుని ద్వారా మాత్రమే మనము చేరగలం. కుమారుని ద్వారా తండ్రి చేయి చేరటానికి ఇష్టపడినట్లయితే ఆ శాపము ఆ పాపము మన మీద ఉండదు గనుక అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక.